సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నీ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా? ఫస్ట్ థింగ్, మార్కెట్ ఎలా ఉంటుంది, ఆ మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటాలోకి రండి. ఎఫ్ఐడిఐ డేటాలో మీరు చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఏమవుతుంది, బయింగ్ జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. బయింగ్ లోనే ఉంది ఎఫ్ఐడిఐ డేటా. అండ్ ఈ రోజు మండే, ఈ రోజు మీరు చూస్తే రోజంతా మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది. సో మేజర్ బయింగ్ అని మేజర్ సెల్లింగ్ అని చిన్నది అయ్యి ఉండాలి ఎఫ్ఐస్ లో, ఈ రోజు మేజర్ అయ్యకుండా. సో అది కూడా మంచిదేలేండి. ప్రెసెంట్ అయితే బయింగ్ జరుగుతుంది కాబట్టి మనం ఏం పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, తీసేద్దాం. అండ్ టోటల్ ఓఏ ఈ రోజు రండి. ఈ రోజు నిఫ్టీలో టోటల్ ఓఏలో చూడండి ఎవరున్నారు. కాల్స్ అండ్ హ్యూజ్ పొజిషన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఈ రోజు ఆఫ్టర్ 11:30 తర్వాత కాల్ హ్యూజ్ గా ఓపెన్ పెరిగింది, పుట్టు తగ్గింది. కాల్ హెవీగా సెల్ చేయడానికి రీజన్ ఏదో ఉండాలి, గట్టిగా హెవీగా సెల్ చేశారు. అండ్ నెక్స్ట్ టోటల్ ఓఏలో కూడా ఇది ఇంట్రాడే పైన ఉన్నది, చేంజింగ్ ఓఏ ఇంట్రాడే కోసం. ఇది టోటల్ ఓఏలో కూడా కాల్ సైడ్ బాగా పెరిగారు, పుట్ సైడ్ ఉండాలి. నిఫ్టీ 50లో నిన్న మొన్నటి వరకు కొద్దిగా ఈక్వల్ గా ఉండాలి, ఈ రోజు కొద్దిగా పెరిగారు. ఈవెన్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ పెరిగేది. బ్యాంక్ నిఫ్టీ టోటల్ ఈక్వల్ గా ఉన్నది ఎప్పుడు. సో బ్యాంక్ నిఫ్టీ పక్కన పెడదాం. నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఎవరో కాల్ సైడ్ చాలా హెవీగా పెరిగారు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, నిఫ్టీలో లాస్ట్ 60 minutes ఎవరైనా బిగ్ ప్లేయర్ వచ్చారా ఈ రోజు అంటే అది చూడాలి. లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్. ఇక్కడ ఎక్కడ షార్ట్ బిల్డప్ జరగలేదు. బాగా వినండి, షార్ట్ బిల్డప్ అంటే కొత్త సెల్ పొజిషన్స్ ఎక్కడ జరగలేదు. అంత లాంగ్ బిల్డప్ జరిగిందా, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్. అంటే ఇక్కడ బై చేసిన ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ క్లోజింగ్ లో కొంతమంది లాంగ్ బిల్డప్ చేశారు. ఎక్కడైనా బిగ్ ప్లేయర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదు, అంత బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం లేదు. రెండు వైపులా ఈ రోజు జరిగింది అనమాట. అంటే పైన కింద సెల్ చేసి కూర్చున్నట్టు కొంతమంది బై చేశారు, కొంతమంది పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, ఇదే జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, లాంగ్ బిల్డప్, లాంగ్, షార్ట్ బిల్డప్, షార్ట్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్. లాంగ్ బిల్డప్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు. ఓకే, లాంగ్ బిల్డప్ చేసిన వాళ్ళు లాంగ్ అన్వైండింగ్ చేశారు, ఇక్కడ బై చేశారు, ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ షార్ట్ బిల్డప్ చేశారు. షార్ట్ బిల్డప్ అంటే కొత్త సెల్ పొజిషన్స్, న్యూ సెల్ పొజిషన్స్ ఇక్కడ క్రియేట్ అయ్యాయి. అది కూడా మేజర్ బిగ్ ప్లేయర్ ఏం కాదు. ఓకే ఓకే ఓకే, చిన్నోడిది. ఓకే, మరి అంత బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు, అండ్ బిగ్ ప్లేయర్స్ అక్కడ ఏం లేరు. సో ఇది తీసేద్దాం. ప్రజెంట్ మార్కెట్ లోకి వద్దాం. నిన్న నేను ఏ అనాలిసిస్ చేశానో సేమ్ అంతే. మార్కెట్ లో ఎటు ఏమీ మారలేదు. నిన్న నేను ఒక మాట కూడా చెప్పాను, నిన్న వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. మార్కెట్ అయితే ఇటు లేదా ఇటు ఒకటి వెళ్ళాలి, లేకుండా 11 వరకు కానీ ఈ లాక్ ఉందనుకో, ఇంకా ఆ రోజు మీరు ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, మార్కెట్ రేంజ్ లో ఉంటది అన్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి. నిన్న ఎంతమంది క్లారిటీ ఉందో అది కింద కామెంట్ చేయండి, అవును సార్ మీరు చెప్పారని. సో మార్నింగ్ ఓపెన్ గా ఒక ఫైట్ డోజీ టైప్ ఫైట్ క్యాండిల్ క్రియేట్ చేసింది. దీన్ని ఫైట్ క్యాండిల్ అంటాను నేను, మీరు డోజీ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఎందుకు అంటే ఫైట్ క్యాండిల్ అని అంటారంటే, పైనుంచి బయర్లు పుష్ చేస్తారు, కింద నుంచి సెల్లర్ పుష్ చేస్తాడు, మిడిల్ లో ఇట్లా క్యాండిల్ వస్తుంది. ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇట్లా, ఫస్ట్ 15 minutes క్యాండిల్ రెండు అట్లా వచ్చాయంటే కన్ఫర్మ్ గా మార్కెట్ లో ఫైట్ అవుద్ది. సో ఇంకేమవుతుంది, రోజంతా ఫైట్ జరిగింది. ఇక్కడ ఎవరో ఒకరు పైకి తీసుకెళ్దాము, కిందకి తీసుకెళ్దామని ఓవరాల్ గా మార్కెట్ వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. మేజర్ సపోర్ట్ ఎక్కడైతే ప్రీవియస్ డే బ్రేక్ అవ్వకుండా హోల్డ్ అయిందో కరెక్ట్ అక్కడికి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. సో ఈ రోజు అనాలిసిస్ సేమ్ నిన్నట్లాగే 24,900 ఇది ఉంది కదా, ఈ లెవెల్. దీని కింద మీకు ఒక 30 minutes క్యాండిల్, రేపు 30 minutes క్యాండిల్, దాని కింద 15 minutes క్యాండిల్. ఓకే, చాలా క్లియర్. 30 minutes క్యాండిల్, దాని కింద 15 minutes క్యాండిల్, 30 minutes క్యాండిల్, దాని కింద 15 minutes క్యాండిల్. ఇట్లా దీని కిందగానే మీకు క్లోజింగ్ వస్తే మీరు దీని కింద డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. ఈ లెవెల్ కింద కన్ఫర్మ్ గా డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. ఫస్ట్ వచ్చే లెవెల్ ఏమో 24,7 అంతే, 750 ఇది వస్తుంది ఫస్ట్ లెవెల్. 24,750 వస్తుంది ఫస్ట్ లెవెల్ టార్గెట్ కింద. ఓకే, ఇది ఈ లెవెల్ వస్తుంది, మీరు ఇది చూడండి. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇది అవుతుంది. ఓకే, ఈ కింద వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 24,600 దాకా లేదా 24,550 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రెండు లెవెల్స్ ఇక్కడ. సో మీరు ప్లాన్ చేయాల్సింది ఇక్కడ నుంచి వస్తే ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్ ఇది. ఓకే, ఈ రెండు డౌన్ సైడ్ క్లియర్. అప్ సైడ్ కి మళ్ళీ చెప్తున్నా, అప్ సైడ్ కి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి మీద నుంచి సెల్లర్లు, కింద నుంచి బయర్లు ఇద్దరు పుష్ చేశారు.
గ్యాప్ లో ఇది వెళ్ళాలి అంటే గ్యాప్ లో దాటాలి. కింద పడడం మాత్రం నార్మల్ ఫ్లాట్ ఓపెన్ అయి పడొచ్చు, కానీ రేపు మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఇది గ్యాప్ లోనే దాటాలి, లేదా షార్ప్ సింగిల్ క్యాండిల్ లోనే దాటేయాలి. దాటి 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే మీరు అప్ సైడ్ కి ప్లాన్ చేయండి. ఎంతవరకు జోను 25,200 నుంచి 25,100 వరకు. ఓకే, ఇది జోన్, ఈ 100 పాయింట్స్ జోన్. ఈ జోన్ లో సింగిల్ క్యాండిల్ ఇట్లా పైకి వెళ్ళిపోయి దాటేస్తే 1 అవర్ క్యాండిల్ దాటి ఇక్కడ పైన క్లోజింగ్ ఇచ్చేస్తే ఆ పైన మీరు అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. చాలా బెటర్, బాగుంటది. డౌన్ సైడ్ కి మాత్రం క్లియర్. దీని కింద మనకి 30 మినిట్స్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే సేమ్ డౌన్ సైడ్ కి మనం ప్లాన్ చేస్తాం అంతే. మళ్ళీ చెప్తున్నా, రేపు ఓపెన్ అవడం మళ్ళీ ఈ జోన్ లో ఓపెన్ అయింది అనుకో, అంటిల్ అన్లెస్ బ్రేక్అవుట్ అయ్యే వరకు మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఎటో ఒకటి బ్రేక్ అయ్యే వరకు మీరు ఖాళీ కూర్చోండి అంతే. లెవెల్స్ దగ్గర రాకపోతే మీరు ఏం చేయొద్దు. ఓకేనా, అంతే, డన్. ఇది నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కనబడుతుంది, ఎందుకంటే ఇది మేజర్ లెవెల్ ఇది. సో ఇది రెసిస్టెన్స్ అండ్ ఇది సపోర్ట్. మీకు సెన్సెక్స్ లో కూడా 82,000 చూడండి. దీని కింద సేమ్ 30 మినిట్స్ క్యాండిల్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్. ఇది చాలా మందికి ఇది డౌట్ ఉంది, 30 మినిట్స్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఎలా సార్ మేము చూస్తారని. నేను ఎలా చూస్తానో మీకు చూపిస్తాను చూడండి. నా ఫార్మేషన్ నేను చూపిస్తా. నా దగ్గర ఇలా ఫ్లేయర్స్ అకౌంట్ ఉంది. ఫ్లేయర్స్ కానీ దాన్ని కానీ మీరు ఏదైనా అకౌంట్ వాడుకోండి, ఎనీ అకౌంట్, ఏ అకౌంట్ వాడినా పర్లేదు, బ్లూ చార్ట్ పెట్టుకునేటట్టు. ఇప్పుడు చూడండి నిఫ్టీ 50 ఇక్కడ 30 మినిట్స్ క్యాండిల్ కనబడుతుందా, నేను ఇక్కడ చూపిస్తాను ఆగండి. ఇది నిఫ్టీ 50 సిఈ, ఇది ఓన్లీ నిఫ్టీ 50 కావాలి మీకు. నిఫ్టీ 50 ఇండెక్స్ ఇగో, ఇది ఒక ఇండెక్స్, ఇది నిఫ్టీ 50, ఇది కూడా ఇండెక్స్. ఇది ఇక్కడ చూడండి ఇగో. నేను 2 టైం ఫ్రేమ్ లో నేను తీసేస్తున్నా. 2 టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేయండి నేను ఎలా పెట్టుకున్నానో, మీకు అర్థమవుతుంది ఎందుకు 15 మినిట్స్ 30 మినిట్స్ అంటాను. ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ అయిందా, సో ఇది 30 మినిట్స్. దీని మీద క్లిక్ చేసి ఇది బ్లూ కలర్ హైలైట్ అయిందా, ఇది 15 మినిట్స్. సో 30 మినిట్స్ లో నాకు 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలన్నప్పుడు నేను ఇట్లా మార్క్ చేసుకుంటాను. ఇది 30 మినిట్స్ క్యాండిల్ అనుకో, సో ఇది ఎగ్జాంపుల్ గో 30 మినిట్స్ క్యాండిల్ ఎగ్జాంపుల్. దీనిపైన ఇక్కడ నాకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది. ఏది ఇక్కడ చూడండి, ఇలా టైం పాస్ చేసి ఇక్కడ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది పైన. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను, 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చాక దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ చూడండి దాని చిన్నది క్లోజింగ్ వచ్చిందో, ఇది యాక్చువల్లీ 30 మినిట్స్ క్యాండిల్ పైన ఇక్కడ క్లోజింగ్ వచ్చింది. క్లోజింగ్ దాన్ని నేను మార్క్ చేసుకుంటున్నాను. దాని పైన 30 మినిట్స్ ఎంత పెద్ద క్యాండిల్ అయింది, 15 మినిట్స్ ఒక చిన్న క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది. సో ఇక్కడ నా ఎంట్రీ అవుతుంది. నేను అలా ప్లాన్ చేస్తాను అనమాట ఎంట్రీలో. 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్, ఇక్కడ ఇది నా ఎంట్రీ అవుద్ది. ఇది నా ఇలా మామూలుగా ఇది నా స్టాప్ లాస్, చిన్న స్టాప్ లాస్ అవుద్ది. ఇట్లా 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇది డెడ్లీ కాంబినేషన్. అది ఎవరైతే మన A to Z కోర్సు అని వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి లైవ్ లో చూపించాను కూడా. ఓకే, సో అది ఇక్కడ జరుగుతుంది. సో దీని కింద మనకి సేమ్ అలాగే 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఇట్ ఈస్ అ కాంబినేషన్, బాగుంటది. సో దీని కింద ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ పెట్టుకోండి, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఆ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ టైంలో ఎంట్రీ తీసుకోండి. ఓకే, కింద మీరు ఇంకా కిందకి డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ ఏమో 81,400 అవుద్ది. దాని తర్వాత ఇంకా కిందకి వస్తే 80,900, 80,800 ఇది అయ్యే టార్గెట్లు. ఇది ఓకే, ఇది ఫస్ట్ టార్గెట్, ఈ రెండు అయ్యే టార్గెట్లు. అదే మీరు అప్ సైడ్ ప్లాన్ చేయాలంటే మళ్ళీ సేమ్ సింగిల్ క్యాండిల్ ఇది దాటేయాలి. ఎంతవరకు 82,600 ఇది దాటేసి మనకి 1 అవర్ క్యాండిల్ దీని పైన క్లోజింగ్ వస్తేనే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం, లేకపోతే లేదు, డన్, వదిలేయండి. డౌన్ సైడ్ మాత్రం సేమ్ ఇదే 30 మినిట్స్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్, ఈ రెండు. చాలా క్లియరా? ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ ఇదే జోన్ లో ఉంటే ఏం చేద్దాం సార్? నో ట్రేడ్. నిన్న అదే చెప్పాను, ఈ రోజు అదే జరిగింది, రేపు అదే జరిగిద్ది. ఒకవేళ ఈ రేంజ్ లో ఉంటే ఇలా అంటే జరిగిద్ది అంటే ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా ఉండి తర్వాత ఎటొకటి పెద్ద బ్లాస్ట్ అవుతుంది. సో ఎటొకటి పెద్ద మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే మరీ నారో రేంజ్ అయిపోయింది 2 days నుంచి. ఏదో ఒకటి బ్రేక్అవుట్ అవుతుంది. రేపు కూడా ఇదే ఉందనుకో, బ్రేక్అవుట్ అయినంత వరకు మీరు ఏ ట్రేడ్ చేయొద్దు. బ్రేక్అవుట్ అయ్యాక మీ ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ ఇది సెన్సెక్స్. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా చూసుకొని ట్రేడ్ చేయండి. ఓకే, వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇది మా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. అండ్ లాస్ట్ సండే క్లాస్ లోనే మేము ఆల్గో గురించి డిస్కస్ చేసాం కదా, సో అదే అనమాట. అండ్ ఈ రోజు ఆల్గో మాకు ఓన్లీ 1,789 రూపీస్ ఓన్లీ ఒకే ఒక ఆల్గో ట్రిగ్గర్ అయింది, అది కూడా చూపిస్తాను.
సో ఈ రోజు మేము మూడు స్ట్రాటజీలు యాక్టివ్ చేస్తాం. ఈ 3 స్ట్రాటజీలు ఒకే స్ట్రాటజీ యాక్టివ్ అయింది. అది కూడా ఇంత లాస్ 1789 రూపీస్ లాస్, చాలా చిన్న లాస్. అది కూడా వెంటనే తీసుకుంది, వెంటనే ఎగ్జిట్ అయిపోయింది. మిగతా 2 నాలుగు కూడా ట్రిగ్గర్ అవ్వలేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి మార్కెట్ సైడ్ వేస్ ఉంది కదా, సో ట్రిగ్గర్ అవ్వలేదు. ఇది బ్యూటీ ఏంటంటే ఇదే బ్యూటీ. సో సైడ్ వేస్ మార్కెట్ లో ఆల్గో అనేది ట్రిగ్గర్ అవ్వదు. అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైం లాస్ అనేది మీరు ఆగిపోతారు. ఎప్పుడైతే ట్రెండింగ్ మార్కెట్ వస్తుందో అక్కడ మీకు ఆల్గో ట్రిగ్గర్ అవుతుంది, పెద్ద పెద్ద ప్రాఫిట్ ఇవ్వడానికి చూస్తుంది. సో ఇక్కడ ఓన్లీ స్మాల్ లాస్ విచ్ ఇస్ వెరీ గుడ్. డే అంతటికి ఇంతసేపు అది కూడా క్లోజింగ్ టైంలో ఇక్కడ తీసుకుంది ఎంట్రీ, చిన్న లాస్ వచ్చింది అంతే, విచ్ ఇస్ ఓకే. చాలా చిన్న లాస్, అదే పెద్ద విషయం కాదు. ఇదే ఈరోజు ఆల్గో, అందరూ ఈరోజు ఆల్గో యాక్టివ్ చేశారు. ఫస్ట్ డే అంతా బాగా జరిగింది. ఓకేనా? సో అది ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకెవరైనా A to Z కోర్స్ A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే ఇందాక వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తాను, నేనైతే రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, సో నా వాట్సాప్ నెంబర్ 7001456759. ఓకే, 7001456759 ఇది మా వాట్సాప్ నెంబర్. ఇది సేవ్ చేసి పెట్టుకోండి. దీనికైతే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అనేది పంపిస్తాను. ఓకే, సో అప్పటికి వీడియో చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్.